హాయ్ గైస్, సత్యం సుందరం మూవీ రివ్యూ. ఇది ఒక తమిళ్ మూవీ మావా, మన తెలుగులో డబ్ అయింది. మన కార్తిక్ గారు అండ్ అరవింద్ స్వామి గారు ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన మూవీ మన థియేటర్లో రన్ అవుతుంది. వెళ్ళైతే చూడండి. అండ్ ఈ రోజే రిలీజ్ అయింది మూవీ. చూసిన రివ్యూలోకి వెళ్తే చాలామంది వీడియో చూసిన సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. డే అంతా కొంచెం వేరే వర్క్స్ ఉండి కూడా వచ్చి మూవీ చూసి రివ్యూ అప్లోడ్ చేస్తున్నా అంటే మీరే అర్థం చేసుకుని కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా కొట్టేయండి. అట్లాగే అండ్ లైక్ ఉంటుంది, దాన్ని కూడా కొట్టేయండి. రివ్యూలోకి వెళ్తే చాలా సింపుల్ స్టోరీ లైన్ మావా. స్టోరీ మీకేంటంటే పెద్దగా ఏముండదు. సత్యం అనే క్యారెక్టర్ చిన్నప్పుడే ఊరిని వదిలి వెళ్ళిపోతాడు మావా. వెళ్ళిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజ్ ఉండడం వల్ల మళ్ళీ విలేజ్కి వస్తాడు. విలేజ్కి వచ్చిన తర్వాత కార్తీని కలిసిన తర్వాత రిమైనింగ్ స్టోరీ ఏందనేదే మూవీ. అంటే వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ మూవీ. చాలా సింపుల్ స్టోరీ లైన్, మీకు పెద్దగా ఏముండదు. మూవీ డీల్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ నచ్చింది మావా. నాకైతే ఒక బుక్ ఉంటే దాన్ని తీసుకొని 2 పర్సన్స్ కాన్వర్జేషన్ని మీరు కలిసి చదివితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది మామ. ఒక నెరేటివ్ టైప్లో వెళ్ళింది. నాకైతే పిచ్చ నచ్చింది మూవీ. అసలు మీకు ఎక్కడ బోరింగ్ అనిపించదు. కాకపోతే మూవీ ల్యాగ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది మామ. ల్యాగ్ అని చెప్పలేం కానీ కొంచెం స్లో అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు నార్మల్గా ఒక ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు మూవీ అనేది మీకు స్లోగానే అనిపిస్తుంది ఎంత ఏదున్నా కానీ. ఎందుకంటే హై మూమెంట్స్, పెద్ద పెద్ద ఐటమ్ సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఏముండవు కాబట్టి అలానే ఉంటుంది మామ. కానీ మూవీ అయితే ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ అలా లైట్గా వెళ్ళిపోతూనే ఉన్నది. అరవింద్ స్వామి గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ చేసిరు మామ. కార్తీ గారి పర్ఫార్మెన్స్ కూడా నాకు మెయిన్గా చెప్పాలంటే ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది. ఆ ఎమోషన్ సీన్ అరవింద్ స్వామి గారు పండించింది అయితే అసలు వేరే లెవెల్ ఉంటుంది. బయట ఒక ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ లోపల ఆ బాధ అనేది ఉంటుంది. ఆ లెవెల్ యాక్టింగ్ అనేది అసలు నాకు నెక్స్ట్ లెవెల్ నచ్చింది మామ. అండ్ దానికంటే మించింది మన కార్తీ గారి యాక్టింగ్. అసలు చింపి పడేసారు. వాళ్ళిద్దరి మధ్య ఉండే కాన్వర్జేషన్ కానీ మావ అనడం బావ అసలు ఆ కాన్వర్జేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మామ. మీరు చూస్తే ఒక ఫ్రెండ్స్ మధ్యలో జరిగే కాన్వర్జేషన్ లాగా మీకు అనిపిస్తుంది. ఆ లెవెల్లో కనెక్ట్ అవుతారు మీరు. అండ్ దీనికి ఏంటంటే సినిమాటోగ్రఫీ, కెమెరా యాంగిల్స్తో సహా నెక్స్ట్ లెవెల్ చూపించారు మామ. మీరు ఆ మూవీ చూస్తే ఆ ప్లేస్కి వెళ్ళిపోతారు మీరు. ఆ లెవెల్లో ఉంటుంది అంటే మీరే అర్థం చేసుకోండి. అండ్ దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన పేరు తెలియదు కానీ మన జాను మూవీకి చేసిన అతనే అని తెలిసింది. 96 విజయ్ గారి 96 ఉంటుంది కదా, ఆయన మూవీకి చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అని అన్నారు. సంథింగ్ వసంత సంథింగ్ ఏదో ఉంటుంది మా పేరు గుర్తురు. అట్లా ఇక్కడ వేస్తా. చాలా పీస్ఫుల్గా ఉంటుంది మ్యూజిక్, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అది సీన్ వైజ్గా వెళ్తుంటుంది. నాకైతే నెక్స్ట్ లెవెల్ నచ్చింది మావా. లాస్ట్లో డైరెక్టర్ గారి విషయానికి వస్తే ప్రేమ్ కుమార్ అసలు వండర్ఫుల్ జాబ్ చేసింది మావా. మన తమిళ్లో 96 మూవీ ఉంది కదా, మన జాను గారు రీమేక్ చేసిరు కదా, ఆ మూవీ డైరెక్టరే. అసలు ఆ మూవీ లాగానే దీన్ని తీసిర్రు. ఆ మూవీ మనకు 1 నైట్లో జరిగితే ఎట్లుంటుందో సేమ్ ఇదే 1 నైట్లో జరిగే స్టోరీ మావా. సాంగ్స్ కానీ అసలు వేరే లెవెల్ డీల్ చేసిరు ఆయన. ఆ మూవీ లాగానే కొంచెం స్లో పేస్లో ఉంటుంది ఈ మూవీ కూడా. కాకపోతే మీకు ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. నాకైతే అసలు ఆయన ఇంకో వెట్రిమారం కనిపించారు నాకు ఆయన దాంట్లో. ఆయన ఏంటంటే కొంచెం ఇట్లాంటి లైట్ హార్టెడ్ మూవీస్ కొంచెం డీల్ చేస్తున్నారు కాబట్టి ఇలా ఉంటుంది. కానీ ఒక ఫుల్ ఎమోషన్ మూవీని డీల్ చేస్తే ఎలా ఉంటుందో అలా నాకైతే వెట్రిమారం గారే కనిపించారు ఆయన డైరెక్షన్లో. అసలు నచ్చింది మావా. అండ్ ఓవరాల్గా దీంట్లో నాకు పాజిటివ్స్ అనిపించింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది. సాంగ్స్ కూడా అక్కడక్కడ బాగుంటుంది మావా, అక్కడ ప్లేస్లో వచ్చేది. యాక్టింగ్ అయితే చింపేసారు. డైరెక్షన్ నచ్చింది నాకు. సినిమాటోగ్రఫీ యాంగిల్స్ కానీ అసలు ప్లెజెంట్గా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది అది. అండ్ మైనస్ వచ్చేసి ఏంటంటే మూవీ మీకు ఏంటంటే కొంచెం స్లోగా వెళ్తుంటుంది. ఆ మూవీకి అలానే ఉండాలి, అలానే వెళ్తుంది. అండ్ ఇదొకటే నాకు అనిపించింది. అండ్ రిమైనింగ్ అంతా బాగానే నచ్చింది మావా. అండ్ దేవరా చూసిన తర్వాత ఇది కొంచెం ప్లెజెంట్గా అనిపించింది మూవీ. అంటే మూవీ చూసిన అనే ఫీలింగ్ కలిగింది. ఇది నా రివ్యూ. మీకు అనిపించింది కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వెళ్ళండి మావా. అండ్ కొంచెం స్పీడ్గా చెప్పిన అనుకుంటున్నా. ఏం కాదు, పర్లేదు, అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ కావాలంటే 0.75xలో మళ్ళీ చూడండి మీరు, ఇంకొంచెం డీటెయిల్గా ఉంటుంది. అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.